అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ కోదండరామ ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ కోదండరామ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్టలో ఉంది. ఈ కోదండరామాలయం కడప నుంచి రాజంపేట వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోదండరామాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు. ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రమును ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఈ కోదండరామ ఆలయానికి సమర్పిస్తారు. అసలు ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒంటిమిట్ట వెనక 2 రకాల కథనాలు అనేవి మనకి వినిపిస్తున్నాయి. అందులో మొదటిది, ఈ కోదండరామాలయాన్ని ఒంటుడు మరియు మిట్టుడు నిర్మించారు. వారు బోయ జాతికి చెందినటువంటి దొంగలు అన్నమాట. వీరు దొంగలుగా మారిన తర్వాత శ్రీరాముని యొక్క భక్తులు ఆలయాన్ని నిర్మించిన తర్వాత వారు రాతిగా మారారని చెబుతారు. ఆ విధంగా వారిద్దరి పేర్ల మీద ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. మరొక కథనం ప్రకారం ఈ గ్రామం ఒక చిన్న కొండ పక్కన ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఈ గ్రామానికి ఆ పేరు తెలుగులో ఒంటిమిట్ట అని పిలువబడే ఒక కొండ నుండి వచ్చి ఉండొచ్చు. ఒంటి అంటే ఒంటరి మరియు మిట్ట అంటే కొండ అని అర్థం. ఆ విధంగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ఇది మరొక కథనం అన్నమాట. మరొక కథనం ప్రకారం సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒకే రాతితో చెక్కబడినందున ఏకశిలా నగరంగా పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆలయం వెనుకున్న స్థల పురాణం గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణులు చిన్న వయసులో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని యాగరక్షణార్థం తీసుకుని వెళ్తాడు. కానీ సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత కూడా ఎటువంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మరియు శృంగి మహర్షులు శ్రీరాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులపతి, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణ కథనం. అందుకు ప్రతిఫలంగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, ఆ తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ప్రజల విశ్వాసం. ఇదే దేవాలయంలో శ్రీరామతీర్థం కూడా ఉంది. సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన తాను ఏకశిలాపురి వాసినని, అంతేగాక తాను రాసినటువంటి మహాభాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం చేశాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండబట్టి పోతన ఈ ప్రాంతానికి చెందినవాడిగా చెప్తారు. ఇంకా ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఆలయంలో గోపుర నిర్మాణం చోళుల శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన గోపురంతో పాటు మరొక 2 గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయం యొక్క ప్రధాన గోపురం యొక్క ఎత్తు 160 అడుగులు ఉంటుంది. 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడింది. ఈ ఆలయంలో గోపురాలు చోళుల పద్ధతిలో, రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని పోత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు 3 దశలుగా నిర్మించారు. ఇక్కడ మీరు కొన్ని శాసనాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో మూల విగ్రహాలలోని శ్రీరాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇది ఒకటే కావచ్చు. ఎందుకంటే శ్రీరామ ఆంజనేయుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠించినట్లుగా కథనం. చోళుల మరియు విజయనగర వాస్తు శైలులు కనిపించే విధంగా ఈ ఆలయ స్తంభాలపై రామాయణ మరియు భాగవత కథలను మీరు గమనించవచ్చు. అద్భుతమైనటువంటి నృత్య భంగిమలు, శిల్పకళా నైపుణ్యం ఈ ఆలయ గోడలపై మనకి ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఈ ఆలయం యొక్క నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించింది. ఇక్కడ ఏటా శ్రీరామనవమి రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.